బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పరిణామాలు నాయకుల మధ్య సంబంధాలపై గత కొంతకాలంగా అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ కొందరు దయ్యాలు కోవట్లు ఉన్నారు అన్న వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు ఎవరు ఎందుకు చేశారనే దానిపై రాజకీయ విశ్లేషకులు సామాన్య ప్రజానీకం మధ్య విస్తృత చర్చ జరుగుతుంది. రెండు వారాల క్రితం కవిత తన తండ్రి కేసీఆర్ కు ఒక లేఖ రాశారని, అది లీక్ అవ్వడం వెనుక కుట్ర ఉందని కవిత ఆరోపించారు. సాధారణంగా ఒక అంతర్గత లేఖ బహిర్గతం కావాలంటే అది రాసిన వ్యక్తికి లేదా దాన్ని స్వీకరించిన వ్యక్తికి సంబంధించిన వారి ద్వారానే జరుగుతుంది. కవిత లేఖ బహిర్గతం కావడం వెనుక ఉన్న ఉద్దేశాలేమిటి? కేసీఆర్ కుమార్తెనే రాసిన లేఖ బయటకు వచ్చిందంటే పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏమిటన్న కవిత వ్యాఖ్యలు పార్టీలోని అంతర్గత విభేదాలను, అసంతృప్తిని స్పష్టం చేస్తున్నాయి. కవిత పేర్కొన్న దయ్యాలు ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ దయ్యాలు కుటుంబ సభ్యులేనా లేక పార్టీలోని ఇతర ముఖ్య నాయకులా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత అత్యంత కీలకమైన వ్యక్తులు కేటీఆర్, హరీష్ రావు. వారి మధ్య కూడా అంతర్గత పోటీ ఉన్నట్లు గతంలో పలుమార్లు చర్చ జరిగింది. కవిత ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా తన రాజకీయ ఎదుగుదలకు ఎవరైనా అడ్డుపడుతున్నారని పరోక్షంగా చెబుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఈడీ విచారణ, అరెస్ట్, ఆ తర్వాత బెయిల్ ప్రక్రియ ఆమె రాజకీయ ప్రస్థానంపై ప్రభావం చూపాయి. ఈ కేసుల కారణంగా ఆమె కొంతకాలం పాటు జనజీవన స్రవంతికి దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో కవిత తెలంగాణ జాగృతి కార్యక్రమాలను విస్తృతం చేస్తూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. బీసీ కులగణన వంటి అంశాలపై తనంతట తానుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు పార్టీ ఎజెండాలో భాగమే అయినా వాటిలో ఆమె ఒక్కరే కీలకంగా వ్యవహరించడం గమనార్హం. పార్టీలో తమకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్న అసంతృప్తి ఆమెలో ఉందా అనే చర్చ కూడా జరుగుతుంది. ఒక దశలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కూడా ఆమె ఆశించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే కేసీఆర్ దేవుడని కవిత చెబుతూనే ఆయన చుట్టూ దయ్యాలున్నారని చెప్పడం ద్వారా కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న కొన్ని లోపాలను పరోక్షంగా ఎత్తి చూపుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ సంస్థాగత బలోపేతం లోపాలు, కార్యకర్తలను ఆకట్టుకోవడంలో విఫలం కావడం, కోవట్ల బెడద వంటి అంశాలను ఆమె లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇవన్నీ పార్టీ పతనానికి దారితీసే అంశాలుగా ఆమె భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ మరింత సమాచారాన్ని అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్.
రామ్ నరేష్ చెప్పండి, కవిత వ్యాఖ్యలు కేవలం కవిత బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది, కారు పార్టీలో కలకలం లేపుతున్న కవిత లేఖతో ఒక్కసారిగా పార్టీలో ఏం జరుగుతుంది అనేది అయితే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ వద్ద ఉన్నాం. తెలంగాణ భవన్ వద్ద కొన్ని కీలక కంటిన్యూ రామ్ నరేష్. తెలంగాణ భవన్ వద్ద కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మరికొద్దిసేపట్లో మీడియా ముందుకు కేటీఆర్ రాబోతున్నారు. నిన్న కవిత చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలతో ఒక్కసారిగా పార్టీ పెద్ద కుదుపుకు గురైన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఏం జరగబోతుంది అనేది అయితే ప్రస్తుతం చాలా కీలకంగా మారిందని చెప్పి పరిస్థితి ఉంది. ఆ కోవట్ల వల్లే పార్టీ దెబ్బతింటుంది అని చెప్పేసి కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీలో ఏం జరుగుతుంది అనే ఒక తీవ్ర చర్చ అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు. అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు అయితే ప్రస్తుతం పార్టీ కార్యాలయానికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంటుంది. అంటే కేవలం ప్రెస్ మీట్ ఒకటే కాదు, ఇక్కడ మీడియాతో మాట్లాడిన తర్వాత ఇంకా ఏదో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ లేఖకు సంబంధించి అదేవిధంగా కవిత చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలతో ఒక్కసారిగా గులాబీ బాస్ అధినేత కేసీఆర్ కొంచెం చాలా సీరియస్ గా అయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలంటే ఏం చేయాలనే దానికి సంబంధించి ఒక కీలక అంశాన్ని పార్టీ నేతల దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. దీంతో ఇప్పుడు కేటీఆర్ ఏం మాట్లాడతారనేది కొంత ఆసక్తిగా ఉంది. కేటీఆర్ మాట్లాడిన తర్వాత అంటే కవిత వ్యాఖ్యలపై ఆయన ఏం చెప్తారు ఏంటి అంటే పార్టీ లైన్ దాటి ఆమె వ్యాఖ్యలు చేశారని చెప్పేసి చెప్తారా, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే అది ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే చూడాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు పార్టీలో చోటు చేసుకుంటా అంటే కవిత ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తుంది ఏంటి అనే దానికి సంబంధించి మనం కొన్ని అంశాలను పరిగణలో తీసుకుంటే మాత్రం లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి ఆమె జైలుకు వెళ్ళారు. జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత దాదాపు ఒక నెల రోజుల పాటు ఆమె పూర్తిగా సైలెంట్ గా ఉన్నారు. ఆ తర్వాత రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. రాజకీయ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా బీసీ అంశాన్ని లేవనెత్తుకొని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టుకుంటూ వెళ్ళారు. అదేవిధంగా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అదేవిధంగా మేడే సందర్భంగా కూడా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయాం, భౌగోళిక తెలంగాణ సాధించుకున్నామని చెప్పేసి ఆమె చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా పార్టీని డిఫెన్స్ లో పడేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ వ్యాఖ్యలన్నీ కూడా అంటే ఆమె పర్యటనలు చేస్తుంది. అంటే దాదాపు 47 నియోజకవర్గాలు ఆమె పర్యటించడం జరిగింది. ఆ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలని తన దృష్టికి వస్తున్నాయి. పార్టీ బలోపేతం కోసం తను ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కూడా ఆమె గతంలో చెప్పడం జరిగింది. ఆమె ఆమె ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో లైన్ తీసుకుని ఆ లైన్లోనే వెళ్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఆమె కొన్ని చేస్తున్న వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో పార్టీని డిఫెన్స్లో పడేసే విధంగా ఉన్నాయి. మరోవైపు పార్టీకి సంబంధించి విభేదాలు కొనసాగుతున్నాయని చెప్పేసి ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందులో భాగంగానే కేటీఆర్ హరీష్ రావు మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పేసి అంటున్న నేపథ్యంలో నష్ట నివారణ చర్యల కోసం అని చెప్పి కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్ళి 2 రోజుల పాటు మంతనాలు జరిపారు. అదే సమయంలో ఈ మంతనాలు జరుగుతున్న సమయంలోనే అమెరికా పర్యటనకు వెళ్లారు కవిత. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక పరిణామాలన్నీ చోటు చేసుకుంటూ వచ్చాయి. ఆ తర్వాత అమెరికా వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే మే 2వ తేదీన కవిత లేఖ రాసింది కేసీఆర్కి. అయితే ఆ లేఖ నిన్న అంటే 2 రోజుల క్రితం విడుదల కావడం ఒక్కసారిగా పార్టీలో తీవ్ర చర్చ జరిగింది. అంటే ఆ లేఖ ఎవరు విడుదల చేశారు, కవిత నుంచి విడుదలైందా లేకపోతే కేసీఆర్ నుంచి విడుదలైందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోవట్ల ద్వారా ఈ లేఖ విడుదలైందంటున్నారు. కోవట్లు ఎవరి దగ్గర ఉన్నారు, కవిత దగ్గర ఉన్నారా లేకపోతే కేసీఆర్ దగ్గర ఉన్నారా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. కవిత చెప్తున్న దాని ప్రకారం అయితే నిన్న మీడియాతో మాట్లాడుతూ ఆమె చెప్పిన సందర్భంగా లేఖ రాసిన మాట వాస్తవం. గతంలో కూడా నేను ఇలాంటి లేఖలు రాశాను, కానీ ఈ లేఖ ఎలా విడుదలైంది అంటే కేసీఆర్ చుట్టూ ఉన్న దుష్టశక్తులే కావాలని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టేందుకు ఈ విధంగా విడుదల చేశారని చెప్పేసి అన్నారు. ఆ దుష్టశక్తులు ఎవరైతే కోవట్లు ఉన్నారు అనేది దానికి సంబంధించి ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చ జరుగుతుంది. కవిత చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఈ పార్టీలో ఏం జరుగుతుందనే దానిపై కొంత గందరగోళానికి గురవుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతుందన్న పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ అంటే ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ కొన్ని కీలక ఆదేశాలు పార్టీ నేతలకు కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ అంటే కవిత చేసిన వ్యాఖ్యలు కానీ అదేవిధంగా ఈ లేఖపై కొంత సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా ప్రస్తుతానికి
కేటీఆర్తో ఒక మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేశారు. దాంట్లో ఆయన ఏం చెప్తారనేది ప్రస్తుతానికైతే కీలక అంశంగా ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు కేటీఆర్ ఇక్కడ ఏదైనా అంటే కవితపై చర్యలు తీసుకునే విధంగా ఏమైనా మాట్లాడితే మాత్రం దీనికి సంబంధించి కౌంటర్ ఇచ్చేందుకు కూడా కవిత తన నివాసంలో సిద్ధంగా ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఏం జరుగుతుంది అంటే పార్టీలో కొన్ని కీలక పరిణామాలు చోటు ఉన్నాయా అంటే అది అవుననే సమాధానం అయితే పక్కాగా వినిపిస్తుంది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి బయట. అయితే రామ్ నరేష్, కవిత వ్యాఖ్యలు కేవలం పార్టీ అంతర్గత వ్యవహారాలకే పరిమితం కాకుండా కల్వకుంట్ల కుటుంబంలోనే అధికార పోరును విభేదాలను మరీ స్పష్టం చేస్తున్నాయని అయితే కొందరు అనుకుంటున్నారు. అంటే దీన్ని మనం ఎలా విశ్లేషించవచ్చు? ఇక్కడ అంటే ఎక్కడైనా సరే కుటుంబ పాలన ఉన్న చోట ఇలాంటి తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధికార పోరు కానీ అదేవిధంగా ఆర్థిక పోరు కానీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఎగ్జాంపుల్ ఏదంటే ఆంధ్రప్రదేశ్లోని రాజశేఖర రెడ్డి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా షర్మిలకు సంబంధించిన వివాదాలు ఏదైతుందో అదే ప్రత్యక్ష నిదర్శనంగా చూసుకోవచ్చు. అందులో అంటే అదేవిధంగా దీన్ని కూడా చూడవచ్చు. అక్కడ ఆస్తి వివాదాలు అదేవిధంగా రాజకీయ వివాదాలు ఉన్నాయి. ఇక్కడ రాజకీయ వివాదాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రాధాన్యత అంటే పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, తగిన గుర్తింపు ఇవ్వడం లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ తనకు తగిన గుర్తింపు ఉండట్లేదు. పార్టీలో కీలక పదవి ఇస్తే మాత్రం గుర్తింపు ఉంటుంది. పార్టీ కోసం తాను పనిచేస్తున్నా కాబట్టి కీలక పదవి అప్పగించాలని చెప్పేసి కవిత గత కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నట్టుగా అయితే పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే కీలక పదవి కోసం ఆమె ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలోనే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయి. కాకపోతే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో కేటీఆర్కి అధ్యక్ష పదవి కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి దానికి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతోనే కవిత ఈ లేఖ విడుదల చేయడం కానీ అదేవిధంగా పార్టీ సొంత లైన్ కాదు అని చెప్పేసి ఆమె సొంత నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఈ అన్ని పరిణామాలు చూసుకుంటే కవిత సొంత లైన్లో వెళ్తుంది కాబట్టి పార్టీ లైన్ దాటి వెళ్తున్నారు కాబట్టి దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె నిన్న ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన తర్వాత చేసిన వ్యాఖ్యలు కూడా వీటి అగ్నికి ఆజ్యం పోసే విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీంతో పార్టీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. దీనికోసం అని చెప్పేసి ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో పార్టీ అంటే ఇప్పటికే పార్టీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలో ఉంది. అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పార్టీకి కొంత హైప్, రజతోత్సవ సభ తర్వాత పార్టీ కొంత హైప్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీని ఢీకునే విధంగా ప్రజల్లోకి వెళ్తున్నాం అనుకున్న టైంలో పార్టీలో ఉన్న విభేదాలు అంటే అంతర్గత విభేదాలు ఏవైతున్నాయో ఒకసారిగా రచ్చకెక్కడంతో పార్టీ మళ్ళీ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు. అందులో భాగంగానే కేటీఆర్ ఇప్పుడు ఏం మాట్లాడతారనేది చూడాలి. కేసీఆర్ ఆదేశాల మేరకే ప్రస్తుతం కేటీఆర్ ఇక్కడ మాట్లాడే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. కేటీఆర్ మాట్లాడిన తర్వాత దానికి సంబంధించిన రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయనేది చూడాల్సిన అవసరం ఉంది భవిత. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామ్ నరేష్. కవిత వ్యాఖ్యలు కేవలం పార్టీ అంతర్గత వ్యవహారాలకే పరిమితం కాకుండా కల్వకుంట్ల కుటుంబంలోనే అధికార పోరును విభేదాలను మరింత స్పష్టం చేస్తున్నాయని కొందరు అంటున్నారు. ఒకవేళ పార్టీలో తనకు కోరుకున్న హోదా ప్రాధాన్యం లభించకపోతే ప్రత్యామ్నాయ రాజకీయ వేదికల గురించి కూడా కవిత ఆలోచిస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. కొందరు నాయకులను ఇటువైపా అటువైపా అని ఆమె అడిగినట్లు కూడా పార్టీలో చర్చ నడుస్తుంది.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ చుట్టూ తిరిగిన అనేక మంది నాయకులు ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న తరుణంలో వివిధ కారణాలతో దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సుధాకర్, కల్వకుంట్ల కవిత లేఖ రాసిన తర్వాత భారత రాష్ట్ర సమితిలో ఒక కలకలం రేగింది. ఆ కలకలం మొదటగా కవిత లేఖ రాసిన తర్వాత అసలు ఈ లేఖ రాసింది కవితేనా కాదా అనే ఒక అనుమానాలను వ్యక్తం చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు అసలు కవిత రాసిన లేఖే కాదు అంటూ ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ నిన్న ఆమె అమెరికా నుంచి హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో దిగగానే మీడియాతో మాట్లాడి లేఖ రాసింది నేనే, కానీ లేఖను బయట పెట్టారు. బీఆర్ఎస్లో కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నారంటూ వ్యాఖ్యానించింది. అసలు దయ్యాలు ఎవరు అనే చర్చ ఇప్పుడు ఒకటి ప్రారంభమైంది. ఆమె దయ్యాలు అని ఎవరిని అన్నది ఏంటి అనేది ఒక చర్చ అయితే ప్రారంభమైంది. వీటన్నింటికి మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. 11 గంటలకు ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడతారు. ముఖ్యంగా కవిత రాసిన లేఖ, అదేవిధంగా నిన్న ఎయిర్పోర్ట్లో ఆమె చేసిన వ్యాఖ్యలపైన కేటీఆర్ స్పందించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కల్వకుంట్ల కవిత గత కొంతకాలంగా ముఖ్యంగా తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు. విశ్రాంతి పూర్తయిన తర్వాత ఆమె ప్రత్యేకంగా ఒక ఎజెండా తీసుకొని ముందుకు పోతున్నారు. ఆమె రోజు రోజుకు ఆమె కార్యకలాపాలను విస్తరించారు. కార్యకలాపాల్లో చాలా స్పష్టమైన మార్పు వచ్చిన నేపథ్యంలో మొదటి నుండి కూడా కేసీఆర్ ఆమె పైన కొంత కోపంతో ఆగ్రహంతో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. అది మరింత శృతిమించింది. ఆమె నేరుగా పార్టీ అధినేత తన తండ్రి కేసీఆర్కే లేఖ రాయడం, ఆ లేఖ లీక్ అయిన తర్వాత మళ్ళీ లేఖ తాను రాయలేదనో లేకుంటే మరోటో మాట్లాడుతుందని అందరూ ఆశించారు. కానీ ఎయిర్పోర్ట్లో దిగగానే లేఖ తానే రాశారంటూ, అదేవిధంగా దయ్యాలున్నారంటూ మాట్లాడిన నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా సీరియస్గా కవిత పట్ల ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆమె నిన్న అర్ధరాత్రి అంటే నిన్న రాత్రి ఆమె ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్తారు. కేసీఆర్ని కలుస్తారు. లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది, తన పట్ల జరుగుతున్న వ్యవహారం ఏంటి, తాను చేస్తున్న కార్యకలాపాలు ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి అనే విషయాలపైన సుదీర్ఘ వివరణ కేసీఆర్కు కవిత ఇస్తుందని అందరూ భావించారు. కానీ ఆమె ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళలేదు. హైదరాబాద్లో నేరుగా తన ఇంటికి వెళ్ళారు. ఇవాళనైనా కేసీఆర్ని కలిసే ప్రయత్నం చేస్తుందని అందరూ భావించారు. కానీ కేసీఆర్ని ఆమె కలవలేదు. లేఖను చాలా లైట్ తీసుకుంటున్నారు. లేఖని ఇది రాయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా నా అభిప్రాయాలు పార్టీ అధినేత కేసీఆర్కు వ్యక్తపరిచాను, నా అభిప్రాయాలు చెప్పాను అంటున్నారు. కాబట్టి కల్వకుంట్ల కవిత ఎక్కడ వెనక్కి తగ్గే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఆమె స్పష్టంగా ఆమెకు సొంత జెండా ఉంది, సొంత ఎజెండా ఉంది. ఆ ఎజెండా ప్రకారం ఆమె పనిచేసుకుపోతున్నారు. తన రాజకీయ అడుగులు చాలా ఆచితూచి వేస్తున్నారు. రాజకీయ అడుగులను కూడా ఆమె ముందే నిర్ణయించి పెట్టుకున్నారు. రాజకీయంగా భవిష్యత్తులో ఎలా ముందుకు పోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలనేది ఆమె ముందే నిర్ణయించుకొని దానికి సంబంధించిన కార్యాచరణను నిర్ణయించుకొని ఆమె ముందుకు పోతున్నారు. అందులో భాగంగానే కల్వకుంట్ల కవిత వరుస కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. మొదటగా బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టాలన్నారు. ఆ తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. ఆ తర్వాత తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సుమారు తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే 47 నియోజకవర్గాల్లో ఆమె పర్యటనలు చేశారు. ఎక్కడా కూడా బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ జెండాలు లేకుండా ఆమె జాగ్రత్త పడుతున్నారు. 47 నియోజకవర్గాల్లో ఆమె కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత ఈ లేఖ బయటకు వచ్చింది. లేఖ బయటకు వచ్చిన తర్వాత లేఖను తానే రాశానని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్లో మనం చూస్తే నిన్న ఎక్కడ గులాబీ జెండా లేదు, కేసీఆర్ ఫోటో లేదు, కేటీఆర్ ఫోటో లేదు, హరీష్ రావు ఫోటో లేదు. కేవలం నీలిరంగు జెండాలు ఉన్నాయి. అదేవిధంగా కల్వకుంట్ల కవిత ఫ్లెక్సీలు ఉన్నాయి. కల్వకుంట్ల కవిత ఫోటోలతో భారీగా తెలంగాణ జాగృతి కార్యకర్తలందరూ తరలి వచ్చారు. కల్వకుంట్ల కవిత నుంచి కానీ లేకుంటే కవిత టీము నుంచి కానీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జాగృతి శ్రేణులకు ఒక సందేశం వెళ్ళకపోతే ఆ స్థాయిలో ఎయిర్పోర్టుకు ఎందుకు వస్తారు, ఆ స్థాయిలో ఎయిర్పోర్టుకు వచ్చే అవకాశమే లేదని ఒకటి ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కానీ లేకుంటే కేసీఆర్ నుంచి కానీ కేటీఆర్ నుంచి కానీ ఆదేశాలు కనుక సర్కులర్ కాకపోతే, స్పష్టమైన ఆదేశాలు జారీ చేయకపోతే బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎయిర్పోర్ట్కు వచ్చేవారు. కాబట్టి రెండు వైపులా చాలా క్లియర్గా ఉన్నారు. ఒకవైపున కవిత వైపున చాలా క్లియర్గా ఉన్నారు. తన కార్యాచరణ తనకుంది. తన కార్యాచరణ ప్రకారం ఆమె పనిచేసుకుంటూ పోవాలని భావిస్తుంది. తన కార్యాచరణ అమలు చేస్తుంది. మరొక వైపు బీఆర్ఎస్లోని కేటీఆర్ కానీ లేకుంటే కేసీఆర్ కానీ బీఆర్ఎస్ వైఖరి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కవిత హద్దు మీరుతుంది. కవిత హద్దు మీరితే ఆమె పట్ల ఏ నిర్ణయం తీసుకోవాలి,
ఎలా ముందుకు పోవాలనే అంశంలో చాలా క్లారిటీగా ఉన్నట్టుగానే వార్తలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడబోతున్నారు. కేటీఆర్ మీడియాతో ఏం మాట్లాడబోతున్నారు, అసలు దయ్యాలు ఎవరు, దయ్యాలపైన ఆయన క్లారిటీ ఇస్తారు. ఎట్ ది సేమ్ టైం కవిత చేస్తున్న కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలను ఆయన సమర్థిస్తారా లేదా? ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం కానీ, లేకుంటే బీసీలకు 42% రిజర్వేషన్లు కానీ, లేకుంటే ఆమె జాగృతి తరఫున చేస్తున్న కార్యక్రమాలు కానీ, ఆ లేఖ కానీ, లేకుంటే నిన్న మాట్లాడిన మాటలు, వీటన్నింటిపైన కేటీఆర్ ఏం మాట్లాడతారు? ఒకవేళ కవిత చేస్తున్న కార్యక్రమాలను ఆయన సమర్థిస్తే 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం గురించి మాట్లాడలేదు. మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ వాటిని సమర్థిస్తే అది రాంగ్ ఇండికేషన్ పోతుంది. కాబట్టి కేటీఆర్ వాటిని సమర్థించే అవకాశాలు లేదు. అదేవిధంగా లేఖ రాసింది, ఆ లేఖ బయటికి ఎలా వచ్చింది? రాసిన కవిత బయట పెట్టాలి, లేకుంటే లేఖను తీసుకున్న కేసీఆర్ బయట పెట్టాలి. కానీ కవిత బయట పెట్టలేదు. కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న కోటరీ అంటున్నారు. కోటరీ ఎవరు ఉంటారు? మొదటి నుండి కేసీఆర్ను అంటిపెట్టుకొని కేసీఆర్తో నిత్యం ఆయనకు సంబంధించిన వ్యవహారాలన్నీ జోగినపల్లి సంతోష్ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. జోగినపల్లి సంతోష్ ఆ వ్యవహారాలను చూస్తుంటారు. ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వాలన్నా, కేసీఆర్ని ఎవరిని కలవాలన్నా మొదటగా జోగినపల్లి సంతోష్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాల్సింది. అది కవిత కానీ, కేటీఆర్ కానీ, హరీష్ కానీ, ఎవరైనా సరే. కానీ ఇప్పుడు జోగినపల్లి సంతోష్ మరి వీటిని బయట పెడతారా అంటే పెట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ తర్వాత కవితతో ఎక్కువ సాన్నిహిత్యం జోగినపల్లి సంతోష్కుంటుంది. కవిత, జోగినపల్లి సంతోష్ ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు. వీరి అభిప్రాయాలు కూడా కలిసి ఉంటాయి. వీరిద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు లేవు అనే ఒక టాక్ బీఆర్ఎస్ వర్గాల్లో ఉంది. కాబట్టి జోగినపల్లి సంతోష్ దయ్యం అయ్యే పరిస్థితి లేదు. అంటే కవిత చెప్పిన దయ్యం జోగినపల్లి సంతోష్ కాదు అని బీఆర్ఎస్లోనే అత్యంత వర్గాలు చెప్తున్నాయి. మరి ఉన్న ఇంకా దయ్యాలు ఎవరు? అయితే కేటీఆర్ కావాలి, లేకుంటే హరీష్ రావు కావాలి. చుట్టూ కేటీఆర్ ఉండే, కేసీఆర్ చుట్టూ ఉండే కోటర్లో ఈ ఇద్దరే ముఖ్యమైన నాయకులు. కాబట్టి వారిని ఉద్దేశించే కవిత వ్యాఖ్యలు చేసిందా అనేది కూడా మరికొద్దిసేపట్లో తేలబోతుంది. మొత్తానికి మనం చూసినట్లయితే బీఆర్ఎస్ వర్గాల్లో కొంత కలకలం రేపుతుంది. కేటీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, కవిత తీసుకునే స్టెప్ ఏంటి, ఎట్ ది సేమ్ టైం కేసీఆర్ కూడా వాట్ నెక్స్ట్, కేసీఆర్ ఏం చేయబోతున్నారు, దీనిపైన సీరియస్గా తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బబిత. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధాకర్.